వెల్కమ్ టు బాసరా ఇన్స్టిట్యూట్. నా పేరు దాసరి శ్రీనివాస్, బాసరా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అండ్ ఎంసెట్ కావచ్చు, నీట్ కావచ్చు, జేఎల్స్ కావచ్చు, ఏదైనా కెమిస్ట్రీ సబ్జెక్టు ఉన్న ప్రతి అభ్యర్థి కూడా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక మార్కు వచ్చేటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక బిట్ వచ్చేటువంటి మనం సంకరీకరణం గురించి ఫండమెంటల్ బేసిక్ సంకరీకరణం గురించి ఆర్గానిక్ మాలిక్యూల్స్ కావచ్చు, ఇనార్గానిక్ మాలిక్యూల్స్ కావచ్చు, ఏ మాలిక్యూల్ వచ్చినా సంకరీకరణము అని అడిగితే మనము కళ్ళు మూసుకొని మళ్ళీ లైఫ్లో మనము మర్చిపోకుండా ఎంత బేసిక్ మాలిక్యూల్ నుంచి ఎంత డెప్త్కి ఇచ్చినా మనము ఆ మాలిక్యూల్ యొక్క సంకరీకరణం హైబ్రిడైజేషన్ అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఒక సింపుల్ మెథడ్లో మనము చేయొచ్చు. దీంతోపాటు ఇందులో ఇచ్చిన కాంపౌండ్లో ఎన్ని సిగ్మా బంధాలు ఉన్నాయి, ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి, ప్లస్ సంకరీకరణం ఏంది, లేదా 1 లేదా 2 3 క్వశ్చన్స్ అడిగే విధంగా ఉంటుంది. కాబట్టి సో ఈ ఒక్క వీడియో వల్ల మీకు స్కూల్ అసిస్టెంట్లో అయితే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా 100కు 100% ఒక బిట్, అది టీఎస్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎంసెట్ కూడా కావచ్చు, ఖచ్చితంగా ఈరోజు ఈ నేర్చుకునే ఈ టాపిక్ మీద ఒక బిట్ మాత్రం కంపల్సరీ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ సంకరీకరణ, హైబ్రిడైజేషన్, దీన్ని ఇంగ్లీష్లో హైబ్రిడైజేషన్ అని అంటాము, దీని తెలుగులో మాత్రము సంకరీకరణం. సో మనకు క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే ఏదో ఒక మాలిక్యూల్స్, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఏదైనా మనం ఎప్పుడైనా, నేను అదే చెప్తుంటా మీకు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థికి మీరు ఉద్యోగం రావాలి అంటే మనము నేర్చుకున్న ప్రతి సబ్జెక్టు, ప్రతి టాపిక్ పైన మనకు బేసిక్ లెవెల్ నుంచి డెప్త్ దాని ఎండ్ వరకు కూడా మనకు నేర్చుకొని ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిజికల్ సైన్స్ గురుకుల బ్యాచ్ మొన్న 2 బ్యాచెస్ 3 బ్యాచెస్ చెప్పడం జరిగింది. నేను క్వశ్చన్ పేపర్ నేను చూడలేదు, ఏమొచ్చిందని చూడలేదు, కానీ 99.9% నేను చెప్పిన ఏరియా నుంచి ఒక్క క్వశ్చన్ కూడా, ఒక్క బిట్ కూడా మిస్ కాదు. ఎందుకంటే అంత డెప్త్గా, అంత బేసిక్ లెవెల్ నుంచి అంత డెప్త్గా నేను చెప్పగలుగుతా. నేను క్వశ్చన్ పేపర్ చూడలేదు, ఈవెన్ పీజీటీ టీజీటీ పేపర్ చూడలేదు, కానీ నేను చెప్పిన ఏరియా నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాబట్టి నేను చెప్పే ఏరియా చాలా డెప్త్గా చెప్పిన, అందులో నుంచి డైరెక్ట్ క్వశ్చన్ రాకుండొచ్చు, కానీ డైరెక్ట్ క్వశ్చన్ అదే నేను చెప్పిందే రావాలని కాదు. నేను చెప్పిన సిలబస్ నుంచి అది అప్లికేటెడ్ ఓరియంటెడ్ ఉన్న ఎంత డెప్త్గా అడిగినా, ఎంత అప్లికేటెడ్ ఓరియంటెడ్ అడిగినా అది కంపల్సరీ నా నోట్స్ నుంచి రిలేటెడ్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఫ్యాకల్టీ అనే అతను ఎవరైనా సరే ఆ స్థాయిలో మనం సబ్జెక్టు చెప్తేనే స్టూడెంట్స్కు న్యాయం జరుగుతుంది. మీరు చాలా వరకు అభ్యర్థులు ఆన్లైన్లో ఎంత సబ్జెక్ట్ రాదు, నేను దాదాపు గురుకులాలలో ఏదైనా ఆర్గానిక్ కెమిస్ట్రీ మాత్రమే చెప్పగలిగిన, ఆర్గానిక్ దాదాపు 100 అవర్స్ చెప్పగలిగిన, దగ్గర 100 అవర్స్ చెప్పగలిగిన. కాబట్టి ఇచ్చిన 10 మార్కులు 12 మార్కులు ఎన్ని మార్క్స్ వచ్చినాయో మినిమం 12 పాత పేపర్లలో 12 13 మార్కులు వచ్చినాయి, కానీ అందులో కూడా ఒక్క క్వశ్చన్ కూడా మిస్ కాదు. సో అలాంటి సబ్జెక్టు ఉంటుంది. ఇప్పుడు నేను స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్లో దాదాపు 60% కెమిస్ట్రీ సబ్జెక్టు నేనే హ్యాండిల్ చేస్తాను ఈసారి. సో కాబట్టి నాది గ్యారంటీ ఇస్తున్నా మీకు ఫిజికల్ సైన్స్లో కెమిస్ట్రీ పార్ట్లో బై మార్కులు వచ్చే విధంగా 24 మార్కులకు 24 మార్కులు వచ్చే విధంగా ఇక్కడ బాసరా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ ఉంటుంది. అదేవిధంగా ఎంసెట్ అభ్యర్థులు కూడా నెక్స్ట్ మనం ఎంసెట్ నీట్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి లేదా షార్ట్ టర్మ్ నుంచి మనము నీట్ ఎంసెట్ మీద పెద్ద ఎత్తున మనము ఆ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నాం. కాబట్టి ఎవరైనా ఎంసెట్ అభ్యర్థులు ఉంటా కూడా షార్ట్ టర్మ్ మనకు యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా చూడండి, వాళ్ళ హైబ్రిడైజేషన్ గురించి మనకు డిఫరెంట్ మాలిక్యూల్ CH4 కావచ్చు, అమోనియా కావచ్చు, H2O కావచ్చు, PCl3 కావచ్చు, PCl5 కావచ్చు, తర్వాత SF2 కావచ్చు, SF4 కావచ్చు, SF6, ఇలా Xenon O2, Xenon O3, Xenon O4, Xenon O2F2, Xenon OF4, అదేవిధంగా CO2, NO2+, NO3+, ఇలా నెంబర్ ఆఫ్ ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో, POCl3 కావచ్చు, ఓజోన్ హైబ్రిడేషన్ కావచ్చు, NH4+ కావచ్చు, అండ్ NH2- కావచ్చు, NH-2 కావచ్చు, అదేవిధంగా N-3 కావచ్చు, N3- కావచ్చు,
I3 మైనస్ కావచ్చు, I3 ప్లస్ కావచ్చు, తర్వాత ఇంకా ClO మైనస్ కావచ్చు, ClO2 మైనస్ కావచ్చు, ClO3 మైనస్ కావచ్చు, ClO3 మైనస్, ClO4 మైనస్ కావచ్చు. అదేవిధంగా PCl3, PCl5 ఇంకా రాని కాంపౌండ్స్ ఏవైనా ఉన్నా కూడా ఏదైనా కూడా ఇదే కాదు, ఏ కాంపౌండ్ వచ్చినా, ఎంత పెద్ద కాంపౌండ్ వచ్చినా HgCl2 కావచ్చు, SnCl2 కావచ్చు, SN అలా ఏ కాంపౌండ్ ఏది ఇచ్చినా కూడా మనము ఇన్ని కాంపౌండ్లలో ఇది ఇనార్గానిక్ మాలిక్యూల్స్ గురించి ఈరోజు మనము ఈ వీడియోలో ఇనార్గానిక్ మాలిక్యూల్స్ హైబ్రిడైజేషన్ని ఎలా తెలుసుకుందాము. చూడండి, ఏ కాంపౌండ్ ఇవ్వండి, మీకు ఈ కాంపౌండ్ నేను ఇలా రాయలేదు అనుకున్నా కూడా ఏ కాంపౌండ్ వచ్చినా కూడా మీరు సింపుల్గా హాఫ్ అన్ అవర్ ఈ వీడియో వినండి, మీకు 1 మార్క్ కంపల్సరీ వస్తుంది. JLSలో ఎక్కడైనా కూడా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను Xenon కాంపౌండ్స్, Xenon OF4, Xenon F2 కావచ్చు, Xenon F4 కావచ్చు, Xenon F6 కావచ్చు. 2004 JL కెమిస్ట్రీలో Xenon F4, Xenon F6లో సెంట్రల్ Xenon పైన ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి? ఇన్ని కాంపౌండ్స్లో ఒక హైబ్రిడైజేషనే కాదు, ప్రతి కాంపౌండ్లో ఈ కాంపౌండ్లో ఎన్ని సిగ్మా బంధాలు ఉన్నాయి, ఈ కాంపౌండ్లో ఎన్ని లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, దీని యొక్క హైబ్రిడైజేషన్ ఏంది? ఒక క్వశ్చనే కాదు, నాట్ ఓన్లీ హైబ్రిడైజేషనే కాదు, సంకరీకరణ ఒకటే కాదు, ఇందులో ప్రతి దాంట్లో ఎన్ని సిగ్మా బంధాలు ఉన్నాయి, ప్రతి దాంట్లో ఎన్ని లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ప్రతి దాని యొక్క హైబ్రిడైజేషన్ ఏంది అనేది కూడా మనము చూడొచ్చు. సో హైబ్రిడైజేషన్ మనం చూడాలంటే హైబ్రిడైజేషను ఒక మెథడ్, డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో ఇక్కడ మనము హైబ్రిడైజేషన్ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ మెథడ్స్ కనుక చూసినట్లయితే హైబ్రిడైజేషన్ యొక్క రకాలు SP2, SP3, SP3D, SP3D2 అండ్ SP3D3 ఇలా టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్స్. ఒక S ఆర్బిటాల్ ఒక P ఆర్బిటాల్ కలిస్తే SP హైబ్రిడైజేషన్ అవుతుంది. అసలు హైబ్రిడైజేషన్ డెఫినేషన్ ఏంటంటే ది మిక్సింగ్ ఆఫ్ డిసిమిలర్ ఆర్బిటాల్స్, ఇది S ఆర్బిటాల్ వేరు, P ఆర్బిటాల్ వేరు. ది మిక్సింగ్ ఆఫ్ డిసిమిలర్ ఆర్బిటాల్స్ ఆఫ్ సిమిలర్ energies to form new orbitals are called hybrid orbitals, and this phenomena or concept is known as hybridization. వివిధ ఆర్బిటాళ్ళు అంటే దాదాపు సమాన శక్తి కలిగినటువంటి వివిధ ఆర్బిటాళ్ళు ఒకదానితో ఒకటి కలిసి ఒక కొత్త రకమైనటువంటి ఆర్బిటాల్ ఏర్పరిచే విధానాన్ని హైబ్రిడైజేషన్ అని అంటాము. సో ఒక S ఆర్బిటాల్ ఒక P ఆర్బిటాల్ కలిస్తే SP, ఒక S ఆర్బిటాల్ 2 P ఆర్బిటాల్ కలిస్తే SP2 హైబ్రిడేషన్, ఒక S ఆర్బిటాల్ 3 P ఆర్బిటాల్ కలిస్తే SP3 హైబ్రిడేషన్, ఒక S ఆర్బిటాల్ 3 P ఆర్బిటాల్ ఒక D ఆర్బిటాల్ కలిస్తే SP3D హైబ్రిడేషన్ అని, ఒక S ఆర్బిటాల్ 3 P ఆర్బిటాల్ 2 D ఆర్బిటాల్ కలిస్తే SP3D2 హైబ్రిడేషన్ అని, ఒక S ఆర్బిటాల్ 3 P ఆర్బిటాల్ 3 D ఆర్బిటాల్ కలిస్తే SP3D3 హైబ్రిడేషన్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఈ టైప్స్ ఆఫ్ హైబ్రిడేషన్లో మళ్ళీ ఒక క్వశ్చన్ రావచ్చు, SPలో S పర్సెంటేజ్ ఎంత, P పర్సెంటేజ్ ఎంత, SP2లో S పర్సెంటేజ్ ఎంత, P పర్సెంటేజ్ ఎంత, SP3లో S పర్సెంటేజ్ ఎంత, P పర్సెంటేజ్ ఎంత. అదేవిధంగా ప్రతి దాంట్లో కూడా ఇక్కడ SP3D3 తీసుకోండి, S పర్సెంటేజ్ ఎంత, P పర్సెంటేజ్ ఎంత, D పర్సెంటేజా అని కూడా అడగవచ్చు. ఈ పర్సెంటేజ్ ఇది కూడా చాలా నెంబర్ ఆఫ్ ఎంసెట్ కావచ్చు, చిన్న వస్తూనే ఉంటాయి. సో ఈ పర్సెంటేజ్ తెలుసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పీలో S పర్సెంటేజ్ అండ్ ఒకటి తెలుసా, అన్నీ చేయొచ్చండి. S పర్సెంటేజ్ బై హార్ట్ చేయకూడదండి. ఎప్పుడైనా బై హార్ట్ చేస్తే మీకు సబ్జెక్ట్ అనేది రాదు. ఇది స్కూల్ లెవెల్లో 10th క్లాస్ లెవెల్లో బై హార్ట్ చేయకూడదు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో బై హార్ట్ చేయకూడదు. సో చాలా వరకు అభ్యర్థులు కార్పొరేట్లో బై హార్ట్ చేపించి సబ్జెక్ట్ చదివిస్తారు, అది కరెక్ట్ కాదు. సో సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఇందులో పర్సెంటేజ్ గుర్తుపెట్టుకోవాలంటే అన్నీ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు, మర్చిపోతారు. కాబట్టి టెక్నిక్ ఉంటుంది, ప్రతిదానికి ఒక టెక్నిక్ ఉంటుంది. ఈ హైబ్రిడేషన్ కూడా అన్నీ కూడా నేను టెక్నిక్ ద్వారానే చెప్తా. సో ఈ ఎస్పీలో పర్సెంటేజ్ ఆఫ్ S ఆర్బిటాల్ ఈజ్ ఈక్వల్ టు ఏదైనా ఏ పర్సెంటేజ్ అయినా మనం తెలుసుకోవాలనుకున్నాం, ఇది ఎస్పీలో S పర్సెంటేజ్ తెలుసుకోవాలనుకుంటే పర్సెంటేజ్ ఆఫ్ S ఆర్బిటాల్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ S ఆర్బిటాల్స్. ఎన్ని ఉన్నాయి ఇక్కడ, నెంబర్ ఆఫ్ S ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి, ఇందులో ఒక S ఆర్బిటాల్ ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ నెంబర్ ఒక S ఆర్బిటాల్ P ఆర్బిటాల్ కలిస్తే 2 ఉన్నాయి. 1/2 అంటే ఎంత, 50%. అదేవిధంగా P పర్సెంటేజ్ చూడండి, P పర్సెంటేజ్ కావాలంటే నెంబర్ ఆఫ్ P ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 1 ఉంది.
టోటల్ నెంబర్ ఆఫ్ అంటే ఒక ఎస్ ఆర్బిటాల్ టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి 2 ఉన్నాయి 1/2 అంటే ఇక్కడ ఎస్పీలో ఎస్ పర్సంటేజ్ 50% అండ్ పీ పర్సంటేజ్ కూడా 50%. అదేవిధంగా SP3 తీసుకోండి. SP3లో ఎస్ పర్సంటేజ్ కావాలి. ఎస్ పర్సంటేజ్ కావాలి అంటే ఇక్కడ మనకు ఎస్ పర్సంటేజ్ కావాలి అంటే నెంబర్ ఆఫ్ ఎస్ ఆర్బిటాల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 1 ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్ ఒక ఎస్ ఆర్బిటాల్ 3 పీ ఆర్బిటాల్ అంటే ఎంత 4 ఉన్నాయి. 4 అంటే ఎంత 25%. 1/4 అంటే 25%. అదేవిధంగా పీ పర్సంటేజ్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ పీ పర్సంటేజ్ తీసుకోవాలంటే నెంబర్ ఆఫ్ పీ ఆర్బిటాల్స్ 3 ఉన్నాయి బై టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ 4. 3/4 అంటే ఎంత 75%. సో అదేవిధంగా మీకు ఇంకా SP3D2 చూడండి. ఇక్కడ SP3D2లో ఎస్ పర్సంటేజ్ చూడండి. ఒకవేళ ఎస్ పర్సంటేజ్ SP3D2లో ఎస్ పర్సంటేజ్ కావాలి. SP3D2లో ఇక్కడ మనకు ఎన్ని ఉన్నాయి ఎస్ పర్సంటేజ్ కావాలి, పీ పర్సంటేజ్ కావాలి అండ్ డి పర్సంటేజ్ కావాలి. ఎస్ పర్సంటేజ్ కావాలనుకోండి. ఎస్ పర్సంటేజ్ కావాలంటే నెంబర్ ఆఫ్ ఎస్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 1 బై ఎన్ని మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ ఒక ఎస్ ఆర్బిటాల్ 3 పీ ఆర్బిటాల్ 2 డి ఆర్బిటాల్ అంటే ఎంత మొత్తం 6 1/6. సో 1/6%. ఇక్కడ పీ పర్సంటేజ్ అంటే దెన్ ఇక్కడ 3 బై ఎంత వస్తుంది ఇక్కడ 3/6 వస్తుంది. దెన్ 2/6 వస్తుంది. 1/6 అంటే చేయండి 3/6 అంటే 20% నాకు మేబీ ఇట్లా. సో పర్సెంటేజ్ 1 అంటే 16% ఏమో 16% వస్తుందా చూడండి. 3/6 అంటే ఎంత వస్తుంది ఇట్లా బట్టి పర్సంటేజ్లకు బాగా చేసేయండి. సో ఇది SP3D2 అంటే కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాబట్టి పర్సంటేజ్ ఏదైనా ఎస్ అయినా SP అయినా SP2 అయినా SP3 ఏదైనా పర్సంటేజ్ తెలుసుకోవాలంటే ఏ పర్సంటేజ్ తెలుసుకోవాలంటే ఆ ఆర్బిటాల్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్ చేస్తే మనకు ఈ పర్సంటేజ్ అనేది వస్తుందండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనకు హైబ్రిడైజేషన్లో నెక్స్ట్ మనం ఇచ్చిన కాంపౌండ్లో మెథడ్స్ ఫస్ట్ ఈ మెథడ్స్ క్యాల్కులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ CH4 ఇచ్చిండు. ఈ CH4 యొక్క హైబ్రిడేషన్ కనుక్కోవాలి. CH4 కాదు ఇక ఏదైనా మీరు ఒక 10 minutes ఈ వీడియో కనుక చూసినట్లయితే హైబ్రిడేషన్ మర్చిపోరు. CH4 నాట్ ఓన్లీ CH4 ఏ కాంపౌండ్ ఇచ్చినా కూడా సేమ్ మెథడ్. సో CH4 కనుక తీసుకుంటే ఫస్ట్ బేసిక్ కాబట్టి మెథడ్ 1 కనుక చూసినట్టయితే ఫస్ట్ మెథడ్ చూద్దాం. ఇక్కడ అన్ని మెథడ్స్ ఒకటే రాస్తున్నాం. ఇస్ డిపెండ్ అపాన్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. ఈ మెథడ్ కంప్లీట్గా వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఏంటి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మీద డిపెండ్ అయ్యి ఈ మెథడ్ ద్వారా చేయొచ్చు. ఒకే మెథడ్ కాదు 2-3 మెథడ్లు చెప్తాను నేను. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మధ్యలో డిపెండ్ అవుతుంది. ఒక కాంపౌండ్లో 2 to 8 మధ్యన వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని 2తో డివైడ్ చేయండి. ఒక కాంపౌండ్లో 9 to 56 మధ్యన ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని 8తో డివైడ్ చేయండి. తర్వాత అబౌవ్ 56 ఉంటే ఈజ్ డివైడ్ బై 18 చేయండి. డివైడ్ చేసిన తర్వాత ఏమొస్తుంది కోషంట్ ప్లస్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు SP వస్తే 2 వస్తే SP హైబ్రిడేషన్, 3 వస్తే SP2 హైబ్రిడేషన్, 4 వస్తే SP3 హైబ్రిడేషన్, 5 వస్తే SP3D అని, 6 వస్తే SP3D2 అని, 7 వస్తే SP3D3 hybridation అని ఇవ్వండి. ఫస్ట్ మెథడ్ ఏంది? దిస్ మెథడ్ ఈజ్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో ఇన్ ఎనీ ఏదైనా ఒక మాలిక్యూల్ తీసుకోండి 2 to 8 మధ్యన వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని 2తో చేయండి. ఇక్కడ నోట్ అనేది ఏంటంటే ఇక్కడ మనకు రిమైండర్ శేషం అనేది రిమైండర్ మస్ట్ బి 0 or 1 ఉండాలి. రిమైండర్ మస్ట్ బి ఐదర్ 0 or 1. రిమైండర్ మస్ట్ బి 0 or ఐదర్ 0 or 1. 0 అన్న రావాలి 1 అన్న రావాలి. ఇది కండిషన్. సో ఇక్కడ మనము ఈ మెథడ్లో CH4 తీసుకోండి. CH4లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో మనకు కావాలి. CH4లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో కావాలి. ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కావాలి అంటే ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ కనుక తీసుకున్నట్లయితే హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం అండ్ ఫ్రాన్షియం. ఈ ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు అన్నింటిలో కూడా వ్యాలెన్స్ ఒకటే ఎలక్ట్రానే ఉంటుంది. అదే సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ కనుక తీసుకున్నట్టయితే బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం అండ్ రేడియం
అండ్ థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ కనుక తీసుకున్నట్లయితే బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం అండ్ థాలియం. ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్ కనుక తీసుకుంటే ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్ కనుక ఫోర్త్ ఏ గ్రూప్ తీసుకుంటే కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్. తర్వాత ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకోండి. ఫిఫ్త్ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సనిక్, యాంటిమనీ, బిస్మత్. అండ్ సిక్స్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అండి. సిక్స్త్ కనుక తీసుకుంటే ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం అండ్ పొలోనియం. సెవెంత్ ఏ గ్రూప్ కనుక తీసుకున్నట్టయితే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అస్టటిన్. అండ్ జీరో గ్రూప్ అంటాం, ఎయిత్ అనకూడదు, జీరో గ్రూప్ అనాలి. జీరో గ్రూప్ ఎలిమెంట్స్ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సినాన్ అండ్ రెడాన్. ఇవి ఫస్ట్ ఇవి తెలిసి ఉంటే మనకు ఇవి తెలిసి ఉండాలి, ఖచ్చితంగా ఇవి తెలిసి ఉండాలి. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్లో ఇవన్నీ ఎంత అనుండని, అటామిక్ నెంబర్ ఎంత అనుండని, ఇందులో 1s1, 2s1, 3s1, 4s1, 5s1, 6s1, 7s1, లాస్ట్లో ఒక ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుంది. వ్యాలెన్సీలో అంటే వ్యాలెన్సీ కక్షలో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి దీన్ని ఏమన్నారు, ఫస్ట్ ఏ గ్రూప్ అన్నారు. సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ కనుక తీసుకుంటే బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం కనుక తీసుకుంటే దీని అటామిక్ నెంబర్ ఎంత ఉండనియండి, దాని వ్యాలెన్సీ స్థాయిలో 2 ఎలక్ట్రాన్లే ఉంటాయి. సో వ్యాలెన్సీ స్థాయిలో ఎలక్ట్రాన్లను బేస్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్. సో ఇది మీకు చూడండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తా. ఈ థర్డ్ గ్రూప్ కనుక తీసుకోండి. థర్డ్లో బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం, కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్. ఇది ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్. సో మనకి ఇక్కడ CH4 అనేది ఏది ఎక్కడుంది, CH4లో ఈ కార్బన్ ఏ గ్రూప్లో ఉంది, ఫోర్త్ గ్రూప్లో ఉంది. అంటే CH4లో ఉండే మొత్తం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ల సంఖ్య కావాలి. CH4లో ఒక కార్బన్ ఉంది, ఎన్ని ఉన్నాయి, 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఒక కార్బన్ అంటే కార్బన్ ఏ గ్రూప్ ఎలిమెంట్, ఫోర్త్ గ్రూప్. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. అంటే హైడ్రోజన్ ఏ గ్రూప్, అది ఫస్ట్ గ్రూప్. అంటే మొత్తము మనకు CH4లో మొత్తం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని, 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు. CH4లో మొత్తం, ఇట్లా కూడా క్వశ్చన్ అడగొచ్చు, CH4లో ఉండే మొత్తం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత, అమోనియాలో ఉండే మొత్తం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత, H2Oలో ఉండే మొత్తం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత. నువ్వు CH4లో ఉండే మొత్తం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ల సంఖ్యను ఎట్లా అనుకుంటున్నావు. CH4లో కార్బన్ అనేది ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్, అంటే ఫోర్త్ గ్రూప్ కాబట్టి 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. హైడ్రోజన్ అనేది ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్, ఒకటో గ్రూప్ ఎలిమెంట్. కానీ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, అక్కడ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. కాబట్టి 4 + 4, ఒక హైడ్రోజన్లో ఒక వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంటే 4 హైడ్రోజన్లో 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. 4 + 4 = 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటే మనకి ఏ రేంజ్లో ఉంది, ఇది 2 to 8 మధ్యలో ఉంది. అప్పుడు ఏం చేయాలి, మనము 2ని 8తో డివైడ్ చేయాలి. 2ని 8తో డివైడ్ చేయండి, ఎంత 2 × 4 = 8. అప్పుడు రిమైండర్ ఎంత వచ్చింది, 0. కోషంట్ ఎంత వచ్చింది, 4 + 4 + 0 4 అంటే ఏ హైబ్రిడేషన్ ఇవ్వాలి, sp3 హైబ్రిడేషన్ ఇవ్వాలి. 4 + 0 4, ఏ హైబ్రిడేషన్, sp3. అదేవిధంగా H2O చూడండి, H2O మాలిక్యూల్ చూడండి. H2Oలో ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్. హైడ్రోజన్ ఏ గ్రూపు, ఫస్ట్ ఏ గ్రూప్. కాబట్టి ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్. అంటే 2, ఒక హైడ్రోజన్లో ఒక వ్యాలెన్స్ ఎలక్ట్రాన్, ఇంకొక హైడ్రోజన్లో ఇంకొక వ్యాలెన్స్ ఎలక్ట్రాన్, 2 ప్లస్ ఆక్సిజన్ ఏ గ్రూప్ ఉంది, ఇక్కడ 6th గ్రూప్ ఉంది, 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఎన్ని వస్తున్నాయి, 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. 8 ఉంటే ఎంతతో డివైడ్ చేయాలి, 2తో చేయాలి. 8 బై ఇక్కడ 4 + 0 4 అంటే హైబ్రిడేషన్, sp3 హైబ్రిడేషన్. సో ఇలా నేను మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇవన్నీ చూడండి, మనకు ఇక్కడ కన్ఫ్యూజ్ ఉండే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అమోనియా తీసుకోండి, ఇక్కడ బాగా వినండి. అమోనియా ఏది, నైట్రోజన్, 3 హైడ్రోజన్, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కావాలి. ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, నైట్రోజన్ ఏ గ్రూపు, 5th గ్రూప్, అంటే 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. హైడ్రోజన్ ఏ గ్రూపు, ఫస్ట్ గ్రూప్. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 3 × 1 అంటే 3 హైడ్రోజన్స్ కాబట్టి ఒక ఈచ్ హైడ్రోజన్లో ఒక్కొక్క వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి 3 × 1 ఎంత అయితే 8 అవుతుంది ఇక్కడ. సో నేను మీకు ఇంకా అర్థం కాని వాళ్ళకు నైట్రోజన్ ఏ గ్రూపు అని ఎట్లా రాస్తున్నారు సార్, ఇది 5th గ్రూప్ ఎలిమెంట్ అని ఇట్లా కూడా క్వశ్చన్ రావచ్చు. నైట్రోజన్ ఏ గ్రూప్ ఎలిమెంట్, నైట్రోజన్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత, నైట్రోజన్లో ఉండే ఎలక్ట్రాన్లు ఎన్ని, ప్రోటాన్లు ఎన్ని, న్యూట్రాన్లు ఎన్ని, ఇలాంటి క్వశ్చన్స్ బేసిక్స్ వస్తూ ఉంటే మనకు
నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వస్తుంది. నైట్రోజన్ ఏ గ్రూప్ ఎలిమెంట్, దీంట్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎట్టుందంటే నైట్రోజన్ అనేది చిన్న ఎన్ అంటే నైట్రోజన్ N2 N పరమాణువు, ఇది అణువు ఆటమ్ మాలిక్యూల్, N పరమాణువు N2 అణువు. పరమాణువులు కలిస్తే రెండు నైట్రోజన్ కలిస్తే అణువు ఏర్పడుతుంది. ఈ నైట్రోజన్లో ఈ నైట్రోజన్ పరమాణువులో పరమాణు అంటే ఏంటిది? విభజించడానికి వీలు లేనటువంటి అతి సూక్ష్మ కణాన్నే ఏమంటాము? పరమాణు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, దీన్ని బ్రేక్ చేసినాం 2 పార్ట్స్ అవుతుంది, మళ్ళీ బ్రేక్ చేసినాం 2 పార్ట్స్ అవుతుంది. అలా చేసుకుంటూ పోతే 2 పార్ట్స్ అలా పార్ట్స్ అయిపోతుంది కదా. ఒకనొక టైంలో విచ్ కెనాట్ బి డివైడ్ ఇంటూ 2 పార్ట్స్, ఒకనొక టైంలో దాన్ని విడగొట్టలేము. ఇంకా ఒక టైంలో ఇలా చేసుకుంటూ పోతే ఒకనొక టైంలో లాస్ట్ ఎండింగ్లో విచ్ కెనాట్ బి డివైడ్ ఇంటూ 2 పార్ట్స్. సో దాన్ని ఇంకా మనం రెండుగా విభజించలేము. అలాంటి అతి సూక్ష్మ కణాన్నే ఏమంటాం? విభజించడానికి వీలు లేనటువంటి అతి సూక్ష్మ కణాన్ని ఏమంటాము? పరమాణు అంటాం. ఈ పరమాణువులోనే ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి, మీసాన్స్ ఉంటాయి, కొన్ని వందల వేల మన చిన్న స్మాల్ పార్టికల్స్ ఉంటాయి అన్నట్టు. అట్లా అందులో ప్రధానంగా అయినటువంటిది ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. ఈ విభజించడానికి వీలు లేనటువంటి దాంట్లోనే మన ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, మీసాన్స్, పైమీసాన్స్ ఇలా డిఫరెంట్ కణాలు ఉంటాయి. కాబట్టి ఈ నైట్రోజన్ మనం కనుక తీసుకున్నట్లయితే పరమాణు సంఖ్య అటామిక్ నెంబరు 7 అండ్ మాస్ నెంబర్ వచ్చేసి 14 ఉంది. ఇందులో ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి, న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయి అని కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనము ఎలక్ట్రాన్ విన్యాసం ఎట్లా రాస్తున్నాము, దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఎలా రాస్తున్నాము, దీంట్లో వ్యాలెన్సీ స్థాయిలో మరి 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయని ఎట్లా చెప్తున్నావు, దీన్ని 5th గ్రూప్ ఎందుకు అన్నావు, నాట్ ఓన్లీ నైట్రోజన్ దేన్నైనా ఏ ఎలిమెంట్ తీసుకున్నా దాన్ని ఆ గ్రూప్ ఎందుకు అంటున్నాం అనేది మీకు ఇన్ని గ్రూపులు రాసిన నేను ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఇవన్నీ ఈ గ్రూప్ అన్నా కదా. సో జస్ట్ ఒక 2 minutes బేసిక్ పాయింట్ కాబట్టి మీకు క్లారిటీ ఇస్తా. చూడండి ఇక్కడ సో న్యూట్రాన్స్ కావాలంటే A-Z, ఇది A అండి, ఇది A, ఇది Z అంటాం, దీన్ని డినోటెడ్ బై XZA. Z అంటే ఇది, A అంటే ఇది. న్యూట్రాన్స్ కావాలంటే A-Z, దీంట్లోకి తీసేస్తే న్యూట్రాన్స్ వస్తాయి. అంటే ఇక్కడ 14 - 7 తీసేస్తే మనకు 7 న్యూట్రాన్స్ వస్తున్నాయి. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎన్ని అంటే అటామిక్ నెంబర్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు Z. ఎలక్ట్రాన్స్ అనేది పరమాణు సంఖ్యకు సమానంగా, ఒక మూలకం యొక్క పరమాణు సంఖ్య 100 అంటే అందులో 100 ఎలక్ట్రాన్లు ఉంటాయి. పరమాణు సంఖ్యకు సమానంగా ఎలక్ట్రాన్లు ఉంటాయి. కాబట్టి ఎలక్ట్రాన్లు కావాలంటే ఏం చేయాలి? పరమాణు సంఖ్య ఎంత ఉందో అంత, ఈ ఎజ్జుకోల్ట్ ఎంత 7, ఎలక్ట్రాన్ 7 ఉన్నాయి కాబట్టి అలా వస్తుంది. రైట్, ఓకే, రైట్. ఇలా మనము న్యూట్రాన్స్, ప్రోటాన్స్ తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు బేసిక్ పాయింట్ ఇది, నైట్రోజన్ అనేది మనకు దీన్ని విభజించడానికి వీలు లేనటువంటి అతి సూక్ష్మ కణము కాబట్టి దీన్ని పరమాణు అన్నాము. సో ఇక్కడ మనకు దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 అండ్ 2p3 రాస్తున్నాము. 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కనుక 1s2 2s2 2p3 ఎలక్ట్రాన్ విన్యాసము. అయితే ఈ విభజించడానికి వీలు లేనటువంటి అతి సూక్ష్మ కణాన్నే పరమాణు అన్నాం. ఈ పరమాణువులో ఈ విభజించడానికి వీలు లేనటువంటి దాన్నే పరమాణు అన్నాం. అందులో ఒక మధ్య సెంట్రల్ పాయింట్ ఉంటుంది, దాన్ని కేంద్రకం అంటాం. ఇదేమంటుంది? ఆ విభజించడానికి వీలు లేనటువంటి ఆ చిన్నదాన్నే, ఈ చిన్నదాన్ని సరే ఇక్కడ మిడిల్ రావాలి మనకి, ఇది కేంద్రకం అంటాం అన్నట్టు. విభజించడానికి వీలు లేనటువంటి దాన్నే కేంద్రకం అంటాం. ఈ కేంద్రకంలో ఎలక్ట్రాన్ అనేది ఏం చేస్తుంది? ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయిడా? 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కేంద్రకం అనేది ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్ అనేది ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్ అనేది కేంద్రకం చుట్టూ వృత్తాకార కక్షలో పరిభ్రమిస్తుంది. ఇది K కక్ష అంటాము. KLM తర్వాత N వస్తుంది. ఒకటో కక్ష కాబట్టి లేదా 1 లేదా 2 లేదా 3 లేదా KLMN అనొచ్చు. ఫస్ట్ ఇది K, ఇది ఇక్కడ ఉంది కదా, KLMN, ఇట్లా KLMN. ఇది ఒకటో కక్ష కాబట్టి 1 ఆర్బిటాల్ ఉంటుంది. ఇది రెండో కక్ష కాబట్టి 2 ఆర్బిటాల్ ఉంటుంది. ఇది మూడో కక్ష కాబట్టి 3 ఆర్బిటాల్ ఉంటుంది, 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. సో ఒకటో కక్ష కాబట్టి దీన్ని, అందుకే ఒకటో కక్ష కాబట్టి 1s ఆర్బిటాల్ ఉంటుంది. రెండో కక్ష కాబట్టి 2s అండ్ 2p అవుతుంది. ఇది 3s 3p అండ్ 3d అకార్డింగ్ టు మైలర్ మ్యాప్. అవన్నీ అకార్డింగ్ టు ఉన్స్ లా అండ్ ఆఫ్బౌస్ లా మైలర్ మ్యాప్ బట్టి ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. కాబట్టి సో మనకి ఇక్కడ మనము అన్ని
నైట్రోజన్ యొక్క ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి లో ఎనర్జీ ఉన్నటువంటి దీంట్లో 2 ఎలక్ట్రాన్లు పోతాయి. ఇక్కడ 2sలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటుంది అండ్ 2p3లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్అప్ చేసుకోవాలి. 1s2 2s2 2p3. ఇది ఇన్నర్ అయితే ఇది ఏమవుతుంది అవుటర్. ఇన్నర్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 2 ఎలక్ట్రాన్స్. అవుటర్లో ఎన్ని ఉన్నాయి ఇక్కడ 2 కక్షలలో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇన్నర్ కక్ష అవుటర్ కక్ష. ఇన్నర్ కక్షలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అవుటర్ కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 2 + 3 5 ఉన్నాయి. అంటే ఇది అవుటర్ వ్యాలెన్స్ అవుటర్ షెల్లో ఉన్నాయి. అవుటర్ షెల్ కాబట్టి అవుటర్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. ఇన్నర్ కక్ష అవుటర్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 5 ఉన్నాయి కాబట్టి ఇది ఏ గ్రూప్ అవుతుంది 5th గ్రూప్ అవుతుంది. సో ఇది ఇక్కడ ఇంకొకటి రెండోది ఇది నైట్రోజన్ అనేది ఇంకో క్వశ్చన్ రావచ్చు. నైట్రోజన్ అనేది ఎస్ బ్లాక్ ఎలిమెంటా పీ బ్లాక్ ఎలిమెంటా డి బ్లాక్ ఎలిమెంటా ఎఫ్ బ్లాక్ ఎలిమెంటా. నైట్రోజన్ అనేది పీ బ్లాక్ ఎలిమెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక మూలకం యొక్క పరమాణు సంఖ్య ఎంత అనునని దాని చివరి ఎలక్ట్రాన్ చివరి ఎలక్ట్రాను ఎస్ ఆర్బిటాల్లోకి వెళ్తే దాన్ని ఏమంటాం ఎస్ బ్లాక్ ఎలిమెంట్ అంటాం. పీ ఆర్బిటాల్లోకి వెళ్తే పీ బ్లాక్ ఎలిమెంట్ అంటాం. డి ఆర్బిటాల్లోకి వెళ్తే డి బ్లాక్ అంటాం. ఎఫ్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అయితే ఎఫ్ బ్లాక్ అంటాం. ఇక నైట్రోజన్ యొక్క పరమాణు సంఖ్య ఎంత 7. 7వ ఎలక్ట్రాన్ ఎక్కడ స్టాప్ అయిపోయింది పీ ఆర్బిటాల్లో. పిఎక్స్ పివై పిజెడ్ చివరి ఎలక్ట్రాన్. నెక్స్ట్ ఒకవేళ 8వ ఎలక్ట్రాన్ ఉంటే కూడా ఇక్కడ వెళ్తుంది. 9వ ఎలక్ట్రాన్ ఉంటే ఇక్కడ వెళ్తుంది. 10వ ఎలక్ట్రాన్ ఉంటే ఇక్కడ వెళ్తుంది. కాబట్టి సో ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే ఎస్ బ్లాక్ పీ బ్లాక్ డి బ్లాక్ ఎఫ్ బ్లాక్ కూడా అది కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు అన్నట్టు. కాబట్టి సో ఇదొకటి చూడండి. అదేవిధంగా సోడియంని ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. సోడియం అటామిక్ నెంబర్ 11. ఇది ఎస్ బ్లాక్ అన్నాం. ఇది ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్ అన్నాం. ఎస్ బ్లాక్ ఎలిమెంట్ అండ్ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్ అన్నాం. సో ఇవన్నీ మీకు బేసిక్స్ రావని కాదు కానీ రాని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఒకసారి వాళ్ళకు ఇది ఫస్ట్ ఇది సెకండ్ అండ్ ఎస్ ఆర్బిటాల్ పి ఆర్బిటాల్ అండ్ డి ఆర్బిటాల్ తీసుకోవచ్చు. అటామిక్ నెంబర్ ఎంత 11. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్. 3rd 4th ఇక్కడ వెళ్తుంది. 5th 6th 7th ఇక్కడ వెళ్తుంది. 8th 9th 10th ఇక్కడ వెళ్తుంది. సో ఇదంతా 11th ఎలక్ట్రాన్ ఇక్కడ వెళ్తుంది. ఇది 1s ఇది 2s 2p 6 అండ్ 3s. ఎలక్ట్రాన్ విన్యాసం ఎలా రాస్తాం సోడియంది 1s2 2s2 2p6 3s1. సో 3s చివరి ఎలక్ట్రాన్ ఎక్కడ వెళ్ళింది ఎస్ బ్లాక్లోకి వెళ్ళింది కాబట్టి ఎస్ బ్లాక్ ఎలిమెంట్. అండ్ మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 11 ఎలక్ట్రాన్. ఎన్ని కక్షలలో తిరుగుతున్నాయి 3 కక్షలలో తిరుగుతున్నాయి. సో ఈ రెండు ఇన్నర్ అయితే ఇది ఏమవుతుంది అవుటర్ అవుతుంది. అవుటర్ సెల్స్లో ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి దీన్ని ఏమన్నాము ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్ అంటాం. సో ఇదంతా మనం గ్రూప్స్ రాయించిన దానికి ఇలా నేర్చుకోవచ్చు. సో రైట్ ఇక్కడ మనకు కావాల్సింది అమోనియా NH3లో 5 + 3 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 8 ఎలక్ట్రాన్స్ ఉంటే మనం ఏం చేయాలి ఇవన్నీ బేసిక్స్ రావాలన్నట్టు. బేసిక్స్ వస్తే 2 తోటి చేస్తే ఎంత అవుతుంది 2 4 8 4 + 0 4 sp3 హైబ్రిడైజేషన్. ఇదే కాదు ఏదైనా తీసుకోండి. తర్వాత NO2+ తీసుకోండి లేకుంటే CO2 తీసుకోండి. CO2 యొక్క హైబ్రిడైజేషన్ కావాలి. సో కార్బన్ డైఆక్సైడ్ CO2 కనుక తీసుకుంటే కార్బన్ ఏ గ్రూపు 4th గ్రూప్ అంటే 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంటాయి. ఆక్సిజన్ ఏ గ్రూపు 6th గ్రూప్ అంటే ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఒక ఆక్సిజన్లో 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు ఇంకొక ఆక్సిజన్లో 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అంటే 2 ఉన్నాయి ఇక్కడ. CO2 ఆక్సిజన్ ఓ 2 ఉన్నాయి కాబట్టి 12 అవుతున్నాయి 16 అవుతున్నాయి. అప్పుడు మనము ఇంతకు ముందులో మనము 2 to 8 ఉంటేనేమో దేంతో డివైడ్ చేయాలి 2తో చేయాలి. ఓకేనా 2 to 8 తర్వాత 9 to 56 మధ్యలో ఉంది కాబట్టి 8తో చేయాలి. 8తో చేస్తే 16 వస్తుంది. ఇక్కడ 2 + 0 2 అంటే ఏమొస్తుంది sp హైబ్రిడైజేషన్ వస్తుంది. ఇక్కడ NO2+ ఉంది. NO2+ ఉన్నప్పుడు ఏం చేయాలి NO2+ ఉన్నప్పుడు మనం ఎలా తీసుకోవాలంటే నైట్రోజన్ ఎంత అటామిక్ నెంబర్ ఎంత నైట్రోజన్ 7 కానీ ఏ గ్రూప్ ఎలిమెంట్ ఇది 5th గ్రూప్ ఎలిమెంట్ అలా తీసుకోవాలి. ఆక్సిజన్ ఎంత 6th గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి 12 ఉన్నాయి. ఇక్కడ ప్లస్ ఉందంటే ప్లస్ ఉన్నప్పుడు ఏం చేయాలి మనము ప్లస్ ఉన్నప్పుడు ఒక ఎలక్ట్రాన్ని తీయాలి. ఒక ఎలక్ట్రాన్ లాస్ అయింది అన్నట్టు. అప్పుడు మనకు వచ్చే మొత్తం ఎలక్ట్రాన్లు ఎంత ఇది ఇప్పుడు 12 అంటే 17లో 16 ఎలక్ట్రాన్స్ వస్తాయి. 16 ఎలక్ట్రాన్స్ అవుతున్నాయి. అప్పుడు మనం దేంతో డివైడ్ చేయవలసి వస్తుంది 16 ఉంటే 2 + 0 అంటే sp హైబ్రిడైజేషన్ వస్తుంది. అదేవిధంగా I3+ చూడండి I3+ ఇవన్నీ చాలా ఓజోన్
సింపుల్ కావు, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. I3+O3 చూసి మళ్ళీ నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. ఇంకా సేమ్ మొత్తం ఉంటుందా. I3+ అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే I2+గా రాసుకోవచ్చు. ఈ I3లో ఎన్ని ఐడిన్లు ఉన్నాయి? 3 ఐడిన్లు ఉన్నాయి. ఐడిన్ ఏ గ్రూపు? 7th గ్రూపు. ఎంత? 21 మైనస్ పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఎంత వస్తాయి? 20 ఎలక్ట్రాన్స్ వస్తుంది. 8తో డివైడ్ చేయాలి. 8 2 జా 16 అండ్ ఎంత వస్తుంది? 4 వస్తుంది. మన కండిషన్ ఏంది? రిమైండర్ మస్ట్ బి ఐదర్ 0 or 1 ఉండాలి. ఈ 4 కూడా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లే కాబట్టి అండ్ అగైన్ 2తో చేయండి. 2 2 జా 4 కాబట్టి 0 వస్తుంది. సో 2 + 2 + 0, 2 + 2 + 0 ఇది కోషంట్, ఇది రిమైండర్ కాబట్టి 4 వస్తుంది. కాబట్టి హైబ్రిడేషన్ అనేది sp3 హైబ్రిడేషన్. ఇక్కడ ఓజోన్ యొక్క హైబ్రిడేషన్ O3 హైబ్రిడైజేషన్. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఒక ఆక్సిజన్ ఏ గ్రూప్ ఎలిమెంటు? 6th గ్రూపు. 3 అంటే ఎంత? 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 18 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఇన్ O3లో ఉండే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? O3లో ఉండే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత అంటే ఎంత చెప్పాలి? 18 దేంతో డివైడ్ చేయాలి? 18 దేంతో డివైడ్ చేయాలి? 8తో డివైడ్ చేయాలి. 8 2 జా ఏమవుతుంది? 8 2 జా 16, 2 ఉంటుంది. 8 2 జా 16 అండ్ అగైన్ 2తో డివైడ్ చేస్తే మనకు 2 వస్తుంది, 0 వస్తుంది. 2 + 1, 2 + 1 + 0 ఇది కోషంట్ అండ్ ఇది రిమైండర్. దెన్ sp2 హైబ్రిడైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ N3- ఇలాంటి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ నీట్ దాంట్లో ఈజీగా మనం చెప్పే విధానం. N3- మీరు రాసుకొని చేసుకొని మీకు ప్రాసెస్ తెలియదంటే గంట పడుతుంది. సో క్వశ్చన్ చేయలేరు. అదే N3- ఈ ప్రాసెస్లో చూడండి. N3- కనుక తీసుకున్నట్లయితే ఎన్ని ఉన్నాయి ఇక్కడ? నైట్రోజన్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అంటే ఏ గ్రూపు? 15 అవుతుంది ప్లస్ 15 ఎలక్ట్రాన్స్ కదా. ఒక నైట్రోజన్ 5th గ్రూప్ ఎలిమెంట్ అంటే 3 ఉన్నాయి, 15 ప్లస్ నెగిటివ్ అంటే గెయిన్ ఆఫ్ ది 1 ఎలక్ట్రాన్ తీసుకుంది అంటే మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఎన్ని అవుతున్నాయి? 16 అవుతున్నాయి. అప్పుడు మనం దేంతో చేయాలి? 8 చేయాలి. 8 2 జా 16, 0, 2 + 0 2 ఏ హైబ్రిడేషన్? sp హైబ్రిడైజేషన్. sp హైబ్రిడైజేషన్. సో ఇలా ఏ కాంపౌండ్ ఇచ్చిన HgCl2 తీసుకోండి. మళ్ళీ HgCl2 హైబ్రిడేషన్ కావాలి. HgCl2 మెర్క్యూరీ. సెకండ్ B జింక్ కాడ్మియం మెర్క్యూరీ. మన ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్సే రాసినాం, కానీ HgCl2 ఇచ్చిండు. మరి కన్ఫ్యూజ్ కాకూడదు. Hg అనేది సెకండ్ Bలో ఉంటుంది. ఫస్ట్ B గ్రూప్ ఎలిమెంట్ ఏంటిది? కాపర్ సిల్వర్ గోల్డ్. సెకండ్ B గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటి? జింక్ కాడ్మియం మెర్క్యూరీ ఉంటుంది. సో సెకండ్ B కాబట్టి HgCl2లో 2 సెకండ్ కాబట్టి 2 ప్లస్ ఇక్కడ Cl2 ఉన్నాయి. ఇక్కడ Cl2లో 2 క్లోరిన్లు ఉన్నాయి. అంటే ఎంత అవుతుంది? 14 ఎలక్ట్రాన్ ప్లస్ 16 ఎలక్ట్రాన్స్. 16 ఎలక్ట్రాన్ చేస్తే ఏమొస్తుంది? sp హైబ్రిడేషన్ వస్తుంది. అంతే, ఆల్రెడీ వచ్చింది కదా. సో ఇది ఇంకా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఏదైనా మనం తీసుకొని చేసేటువంటి. ఫర్ ఎగ్జాంపుల్ Xenon F6 తీసుకోండి. ఇంకా సో Xenon F6 తీసుకుంటే Xenon 8th గ్రూప్ ఎలిమెంట్ అండ్ 0 గ్రూప్ అంటే 8th గ్రూప్ 8 అంటే 0 గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అండ్ 6 × 7 48 ఇలా తీసుకొని చేస్తే అవుతుంది. అదేవిధంగా Xenon O3 తీసుకోవచ్చు. Xenon 8th గ్రూప్ ప్లస్ 4 3 × ఎంత? 18. సో ఇలా క్యాల్కులేట్ చేసుకుంటూ పోతే మనకి ఏది అయినా కూడా ఏ ప్రాసెస్ అయినా వస్తుంది. కానీ ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్లో మనం SiO2 తీసుకొని చేస్తే ఈ ప్రాసెస్ రాదు. SiO2 సిలికా, శాండ్, ఇసుక. దీని ప్రకారం మనం ఈ ప్రాసెస్ ప్రకారం చేస్తే కార్బన్ సిలికాన్ ఏ గ్రూపు? కార్బన్ సిలికాన్ అంటే 4th గ్రూప్, 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆక్సిజన్ ఎన్ని ఉంటాయి? ఒక ఆక్సిజన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్? వ్యాలెన్స్ 6th గ్రూప్ అంటే 12, మొత్తం 16 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు. 16 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు అంటే మనం దీన్ని 8తో చేస్తే 8 2 జా 16, 0, 2 + 0 2 వస్తుంది. sp హైబ్రిడేషన్ రావాలి. కానీ ఇది sp కాదు, sp3 హైబ్రిడైజేషను. సో ఈ ప్రాసెస్ ద్వారా SiO2ని చేయలేము. సో కాబట్టి మనము మళ్ళీ చాలా వరకు మనం చేయగలుగుతాం. చేయనటువంటి SiO2ని ప్రాసెస్లో చేయలేము. అంటే మనము అన్ని కాంపౌండ్స్కు
దీన్ని కరెక్ట్ చేయడం అనేది కాదు. కాబట్టి మ్యాక్సిమం చేయొచ్చు, కానీ SiO2కి ఇది అప్లికేబుల్ కాదు. కాబట్టి మరి హైబ్రిడైజేషన్ని ఎలా చేయాలి అంటే ఇంకొక ప్రాసెస్ మెథడ్ 1 మెథడ్ 2 ద్వారా చేద్దాము. మెథడ్ 2 ఏంటంటే మెథడ్ 2లో SiO2 యొక్క హైబ్రిడైజేషన్ మనకు తెలుస్తుంది. హైబ్రిడైజేషన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్. హైబ్రిడైజేషన్ అంటే H is denoted by H. Hybridization is equal to number of sigma bonds plus number of lone pairs. Number of lone pairs ఒక మెథడ్ ఉంటుంది. ఈ ప్రాసెస్ ద్వారా మనకు సబ్జెక్ట్ చాలా వస్తుంది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తుంది. అదే చెప్పిన కదా, ఇంతకుముందు చెప్పిన కదా, Xenon F6లో JL ఎంట్రన్స్లో JLస్లో అలాంటి సబ్జెక్ట్లో కూడా Xenon F6లో కేంద్రక Xenon పైన ఎన్ని లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, లేకుంటే సిగ్మా బంధాలు. మొన్న టెట్లో ClF3లో ఏదో కాంపౌండ్ ఇచ్చేసి సిగ్మా బంధాలు ఎంత అడిగిను. మొన్న నీట్లో కూడా మొన్న 2023 నీట్లో కూడా పిరిడిన్ ఇచ్చేసి పిరిడిన్లో ఎన్ని సిగ్మా బంధాలు ఉన్నాయి, ఎన్ని పై బంధాలు ఉన్నాయి, ఎన్ని లోన్ పేర్స్ అని క్వశ్చన్ అడిగిండు. కాబట్టి ఒక్కసారి ఈ టాపిక్ ఇది వింటే మళ్ళీ లైఫ్లో మీకు సిగ్మా బంధాలు ఎన్ని, లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి, పై బంధాలు ఎన్ని ఉన్నాయి మళ్ళీ మర్చిపోరు. మళ్ళీ ఒక ఎంసెట్ చూడంటే 4 మార్కులు వస్తే ర్యాంక్ ఎక్కడో ఉంటుంది. కాబట్టి ఎంసెట్ అభ్యర్థులకు కూడా కెమిస్ట్రీ సబ్జెక్టు నేర్చుకుంటే, ఇది ఆన్లైన్ కాబట్టి ఏదో ఫాస్ట్గా మనం మొత్తం చెప్పాలని చెప్తున్నాము. సో ఆన్లైన్ ఆఫ్లైన్కు చాలా తేడా ఉంటుంది. ఇదే క్లాసు మనము ఆఫ్లైన్లో చెప్తే ప్రతి అభ్యర్థికి కూడా మనము నేర్పించగలుగుతాం. ఏం రాని అభ్యర్థికి, ఏ ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఏం రానటువంటి అభ్యర్థికి కూడా అది ఆఫ్లైన్లో చెప్పే విధానమే వేరే ఉంటుంది. కాబట్టి సో మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ ఎప్పటికైనా ప్రిఫర్ చేయండి. ఆన్లైన్ నమ్ముకుంటే ఉద్యోగాలు రావు. మళ్ళీ కూడా చెప్తున్నా. సో ఇక్కడ ఈ సిగ్మా బంధాల గురించి తెలుసుకుందాం. ఏదైనా నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక కాంపౌండ్ వచ్చి దాంట్లో సిగ్మా బంధాలు కావాలి అన్నప్పుడు ఒక సింపుల్ లాజిక్. కోచింగ్ అంటేనే కోచింగ్ సెంటర్లో మీకు ఎక్కడ కూడా బుక్లలో ఇలాంటి టెక్నిక్స్ ఉండవు. కోచింగ్ అంటేనే అది కూడా అందరు చెప్పలేరు. కాంపిటేటివ్ వింగ్లో ఉండి దాదాపు సుదీర్ఘంగా నేను దాదాపు MSc ఎంట్రన్స్ దాదాపు చాలా సంవత్సరాలు చెప్పి ఉన్నా కాబట్టి మనకు సబ్జెక్టు ఉంది కాబట్టి ఇవాళ మనము ఇంత సింపుల్గా కూడా ఏ కాంపౌండ్ చేసినా చెప్పగలుగుతాము. ఇది కాంపిటేటివ్ వింగ్ వేరు, అకాడమిక్ ఓరియంటెడ్ వేరు. అకాడమిక్ ఉన్న వాళ్ళు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చెప్పలేరు. కాబట్టి కాంపిటేటివ్ వింగ్లోనే నేను చాలా సంవత్సరాలు ఉన్నా కాబట్టి ఆ యొక్క స్ట్రెంగ్త్, ఆ సబ్జెక్ట్ చెప్పే వాళ్ళని నాకు తెలుసు. కాబట్టి ఇవాళ బాసరా ఇన్స్టిట్యూట్లో ఎంత రిజల్ట్ వస్తుంది ప్రతి సబ్జెక్ట్లో అంటే నేను తీసుకునేటువంటి ఫ్యాకల్టీ ఆ విధంగా ఉంటారు. సో నేను మంచి ఫ్యాకల్టీని తీసుకుంటా కాబట్టినే నాకు తెలుస్తుంది కాంపిటేటివ్ వింగ్లో ఎవరు దీనికి ఎలిజిబుల్, ఎవరు కారు, ఎవరు చెప్పగలుగుతారు, ఎవరు మాటలు చెప్తారు, ఎవరు సబ్జెక్ట్ చెప్తారు, ఎవరు ఎంత డెప్త్ సబ్జెక్ట్ చెప్తారు అని నాకు ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి నేను అలాంటి టీముని తీసుకున్నా కాబట్టి వాళ్ళ నీకు స్కూల్ అసిస్టెంట్ దాదాపు ఏ సబ్జెక్ట్ తీసుకున్న బాసరా ఇన్స్టిట్యూట్ నుంచి రిజల్ట్ ఎందుకు వస్తుందంటే నేను తీసుకున్నటువంటి ఫ్యాకల్టీ అలా ఉంటుంది. రైట్. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఒక సింపుల్ ఉంటుంది, ఫార్ములా ఉంటుంది. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఫార్ములా ఏం చెప్పొచ్చు అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ -1 ఫార్ములా ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ -1 ఫార్ములా. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది, నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్. ఒక కాంపౌండ్లో ఫర్ ఎగ్జాంపుల్ CH4 ఉంది. ఈ CH4లో ఉండే సిగ్మా బంధాల సంఖ్య కావాలి నీకు. నువ్వు సిగ్మా బంధం అంటే స్ట్రక్చర్ రాసి ఇవన్నీ రాయాలంటే క్వశ్చన్ అడిగిండు C40H82లో ఉండే సిగ్మా బంధాల సంఖ్య. C40H82 సి ఇట్లా అంటే దీని CH4 అంటే ఇట్లా రాసి ఏదో రాస్తావు, దీనికి 1 2 3 4 అని ఇట్లా రాసి దీన్ని CH4 4 సిగ్మా బంధం, ఏదో సిగ్మా బంధం అని చెప్పేస్తావు. అదే C40H82 అడిగిండు. C40H82 అడిగితే నువ్వు దాంట్లో సిగ్మా బంధాల సంఖ్య నువ్వు ఎలా చెప్పగలుగుతావు అంటే, సో నేను అనేది ఏంటంటే ఈ సిగ్మా బంధాల సంఖ్య మనం తెలుసుకోవాలంటే CH4 కావచ్చు ఏదైనా తీసుకోవాలంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ -1. ఇక్కడ ఒక కార్బన్, ఒక ఆటం, హైడ్రోజన్ 4, మొత్తం ఒక కార్బన్ 4 హైడ్రోజన్స్ అంటే ఈ 5 ఆటమ్స్ కలిపిస్తే CH4 ఏర్పడుతుంది. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని 5 -1 చేస్తే ఎంత వస్తుంది 4 సిగ్మా బాండ్స్ వస్తుంది. 4 సిగ్మా బాండ్స్ అంటే మనం దీన్ని ఇలా రాసినట్టయితే ఇది సిగ్మా. అదేవిధంగా C2H6 తీసుకోండి. C2H6 తీసుకుంటే మనం C2H6 కనుక స్ట్రక్చర్ రాసినా ఇలా రాస్తాం HHH
హెచ్ 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 ఆర్గానిక్ కావచ్చు, ఇది ఆర్గానిక్ కావచ్చు. సో ఇదొక సిగ్మా బంధం, 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 ఇదొక సిగ్మా బంధం. మొత్తం ఎన్ని 7 సిగ్మా బంధం అవుతున్నాయి. అంటే మనం C2H6 రాసినా కూడా 8 - 1 టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ 4 కార్బన్లు, 2 కార్బన్లు, 6 హైడ్రోజన్స్, మొత్తం 8. 8 - 1 అంటే 7 సిగ్మా బాండ్స్ వస్తున్నాయి. అదే C40H82 అంటే లో సిగ్మా బంధాలు ఇవన్నీ రాయలేము కదా. అలాంటప్పుడు నేను MSc ఎంట్రన్స్ రాసినప్పుడు ఈ క్వశ్చన్ అడిగిండు. C40H82 C40H82 అడగవచ్చు, C100H202 అడగవచ్చు, C100H200 అడగవచ్చు, C100H108 ఆల్కేన్ కావచ్చు, ఆల్కైన్ కావచ్చు, లేకుంటే POCl3 అడగవచ్చు, లేకుంటే HgCl3 అడగవచ్చు, ఏదైనా అడగవచ్చు. ఈవెన్ ఓజోన్లో కూడా అడగవచ్చు, ఓజోన్లో ఉండే సిగ్మా బంధాల సంఖ్య కూడా అడగవచ్చు. ఇక్కడ మనకు ఏది అడిగినా చేయగలగాలి, ఏది అడిగినా అదే ఫార్ములా ఉంటుంది. కాబట్టి C40H82లో 40 కార్బన్లు, 82 హైడ్రోజన్స్ ఉన్నాయి. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 122 ఉన్నాయి. 122 ఆటమ్స్ ఉన్నాయి. -1 అంటే 121 సిగ్మా బంధాలు. మొత్తం రాసినా కూడా 121 సిగ్మా బంధాలు వస్తుంది. POCl3లో యాక్చువల్ ఇది P డబల్ బాండ్ O Cl సిగ్మా ఒక పై బంధం, ఒక సిగ్మా బంధం. డబల్ బాండ్లో A అండ్ B రెండు ఆటమ్స్ మధ్యన ఒకటే బాండ్ ఉంటుంది, సిగ్మా బాండ్ ఉంటుంది. A అండ్ Bలో B రెండు ఆటం మధ్యన 2 బాండ్లు ఉంటాయి, డబల్ బాండ్ ఉంటాయి. ఒకటి సిగ్మా అనదర్ వన్ ఇస్ పై ఉంటుంది. A అండ్ B మధ్యన 3 బాండ్స్ ఉంటే వన్ ఈజ్ ఇది సిగ్మా బంధం ఉంటుంది. రిమైనింగ్ 2R 5 బంధాలు ఉంటాయి. సో కాబట్టి ఈ POCl3లో ఎన్ని ఉన్నాయి? POCl3 P వేరు, O వేరు, ఇది O కొంచెం POCl3లో ఫాస్ఫరస్ ఒక ఆటం, ఆక్సిజన్ ఒక ఆటం, 3 Cl క్లోరిన్లు. కాబట్టి మొత్తము ఎన్ని అవుతున్నాయి? 3 + 4 5. 5 - 1 అంటే 4 సిగ్మా బాండ్. 1 2 3 4 సిగ్మా బాండ్స్. ఇలా సిగ్మా బాండ్స్ తెలుసుకోవచ్చు. సో మనకేం కావాల్సింది ఏంది? నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్. అంటే నీట్ లాంటి దాంట్లో పిరిడిన్లో ఎన్ని సిగ్మా బంధాలని క్వశ్చన్ అడిగిండు. కాబట్టి ప్రతి దాంట్లో నేను ఇంతకుముందుకు చెప్పినటువంటి మనము చేసినటువంటి ప్రతి క్వశ్చన్ కూడా సిగ్మా బంధు ఇవన్నీ మనం అన్నీ చూడొచ్చు. ఈ కాంపౌండ్ చూడండి, CH4లో ఎన్ని ఉన్నాయి సిగ్మా బంధాలు? 4 హైడ్రోజన్లు, ఒకటి 5 - 1 అంటే 4 ఉంటుంది. NH3లో అమోనియా కనుక తీసుకున్నట్లయితే 4 మొత్తం 4 - 3 అంటే ఎంత? 3 సిగ్మా బాండ్స్. 2 హైడ్రోజన్లు, ఒక ఆక్సిజన్. ప్రతి దాంట్లో చేసేసేయండి, ఇలానే వస్తుంది. SF2 తీసుకోండి. మొత్తం ఎన్ని? 3 - 1 అంటే 2 సిగ్మా బాండ్స్. SF6 అంటే 7 ఆటమ్. 7 - 1 అంటే 6 సిగ్మా బాండ్స్. అలా విధంగా ఏదైనా తీసుకోండి. Xenon O3 తీసుకోండి. Xenon ఒకటి, 3 ఆక్సిజన్స్, 4 ఆటమ్స్. 4 - 1 అంటే 3 సిగ్మా బాండ్స్ వస్తుంది. Xenon O2 F2 కనుక తీసుకోండి. Xenon ఒక ఆటం, ఆక్సిజన్ 2 ఆటమ్స్, ఫ్లోరిన్ 2 ఆటమ్స్. మొత్తం ఎన్ని అవుతున్నాయి? 5 - 1 అంటే 4 సిగ్మా బాండ్స్ వస్తుంది. సో ఏది అయినా తీసుకోండి. NH4 తీసుకోండి, NH4+ తీసుకోండి. ఇక్కడ ఎన్ని? 5 ఆటమ్స్ ఉన్నాయి. 5 - 1 అంటే 4 సిగ్మా బాండ్స్ వస్తుంది. NH2- తీసుకోండి. NH2- తీసుకోండి. నైట్రోజన్ 1 ఆటమ్, హైడ్రోజన్స్ 2 ఆటమ్స్. మొత్తం ఎంత? 3 - 1 అంటే 2 సిగ్మా బాండ్స్ వస్తున్నాయి. ఇందులో ప్రతి దాంట్లో I3+ తీసుకోండి. I3+ తీసుకుంటే +- సంబంధం లేదు. ఇక్కడ మనము సో 3 ఉన్నాయి. 3 - 1 అంటే 2 సిగ్మా బాండ్స్ ఉంటాయి. ఎట్లా రాస్తాం దీన్ని? I2+గా రాస్తే మనకు అలా వచ్చేసిపోతుంది. సో ఏదైనా కూడా దేంట్లో ఎక్కడైనా ఏ కాంపౌండ్ అయినా కూడా మనము సిగ్మా బాండ్స్, నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ మనం చేయొచ్చు. సో ఇది ఇక్కడ మనము అదేవిధంగా సరే లోన్ పేర్స్ తీసుకుందాం. హైబ్రిడైజేషన్ ఈజ్ ఈక్వల్ టు ఒకటేంది? నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్. సిగ్మా బాండ్స్ చూసినాం, లోన్ పేర్స్ కావాలి. లోన్ పేర్స్ ఈజ్ ఈక్వల్ టు కూడా ఒక ఫార్ములా ఉంటుంది. సెంట్రల్ ఆటమ్ గ్రూప్ నెంబర్ మైనస్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఫార్మ్డ్. నెంబర్ ఆఫ్ బాండ్స్ అది సిగ్మా అండ్ పై ఫార్మ్డ్ బై 2. సో ఈ ఫార్ములా యూజ్ చేయాలి. నెంబర్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్, ఫర్ ఎగ్జాంపుల్ అమోనియా తీసుకోండి. సెంట్రల్ ఆటమ్ గ్రూప్ నెంబర్, సెంట్రల్ ఆటమ్ ఎంత? ఇది నైట్రోజన్ సెంట్రల్ ఆటమ్. ఏ గ్రూప్? 5th గ్రూప్. నెంబర్ ఆఫ్ బాండ్స్ ఫార్మ్డ్, నెంబర్ ఆఫ్ బాండ్స్
ఇక్కడ NH3లో ఎన్ని సిగ్మా బంధాలు ఉన్నాయి? సిగ్మా అండ్ పై 3/2 2 వస్తున్నాయి. 2 అంటే 2/2 అంటే 1 లోన్ పేర్ ఉందన్నట్టు. అంటే మనము ఎగ్జాంపుల్ తీసుకుంటే H ఒక లోన్ పేరు ఇది. సో అప్పుడు మనకు 1 లోన్ పేరు ఉందన్నట్టు. అదే అమోనియా యొక్క హైబ్రిడేషన్ తీసుకోవాలంటే, అమోనియా హైబ్రిడేషన్ కావాలంటే మనకు ఫస్ట్ మెథడ్లో sp3నే వచ్చింది. ఇక్కడ సెకండ్ మెథడ్లో కూడా అమోనియాలో సిగ్మా బంధాల సంఖ్య 3 సిగ్మా బంధాలు ప్లస్ 1 లోన్ పేర్, కాబట్టి మొత్తం 3 సిగ్మా ప్లస్ 1 లోన్ పేర్ 4 అవుతుంది. కాబట్టి ఏ హైబ్రిడేషన్? sp3 హైబ్రిడేషన్ వస్తుంది. అదేవిధంగా CH4 తీసుకోండి. CH4 తీసుకుంటే హైబ్రిడేషన్ H హైబ్రిడేషన్. ఇక్కడ ఎన్ని సిగ్మా బంధాలు? 4 సిగ్మా బంధాలు. 0 లోన్ పేర్స్ వస్తాయి చూడండి. లోన్ పేర్స్ ఫార్ములా అయింది సెంట్రల్ ఆటమ్ గ్రూప్ నెంబర్ 4th గ్రూప్, సెంట్రల్ ఆటమ్ 4th గ్రూప్ అంటే ఇక్కడ 4 రాసిన. నెంబర్ ఆఫ్ బాండ్స్ సిగ్మా ఎన్ని ఉన్నాయి? పై ఎన్ని ఉన్నాయి? ఎన్ని సిగ్మా బంధాలు ఉన్నాయి? 4 సిగ్మా బంధాలు. ఎప్పుడైనా సరే పై బంధాలు మోనో అటామిక్ ఎలిమెంట్స్ ఉంటే, మోనో అటామిక్ ఎలిమెంట్స్ లైక్ హైడ్రోజన్ కావచ్చు, ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ కావచ్చు, హైడ్రోజన్ కావచ్చు, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఏవైనా ఇవన్నీ మోనో అటామిక్ ఎలిమెంట్స్ అంటాం. మోనో అటామిక్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు పై బాండ్స్ ఫామ్ కావు. డయాటామిక్ ఎలిమెంట్స్ ఉంటేనే, అంటే 6th గ్రూప్ ఎలిమెంట్స్ ఉంటేనే డై అటామిక్ ఎలిమెంట్స్ అంటే లైక్ 6th గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే పై బాండ్స్ ఫామ్ అవుతుంది. సో సింపుల్గా గుర్తుపెట్టుకొని, ఇక్కడ అమోనియాలో NH3 మోనో అటామిక్ ఎలిమెంట్ ఉంది కాబట్టి పై బాండ్స్ ఫామ్ కాదు. అదేవిధంగా ఇక్కడ కూడా CH4లో మోనో అటామిక్ ఎలిమెంట్సే ఉన్నాయి కాబట్టి మనకు ఇదేంటిది పై బాండ్స్ ఉండవు. పై బాండ్స్ ఎప్పుడు ఉంటాయి? ఆక్సిజన్ లాంటి ఉన్నప్పుడు మాత్రమే పై బాండ్స్ ఉంటుంది. సో ఇక్కడ /2 అంటే ఇక్కడ 0/2 అంటే 0నే ఉంటుంది కాబట్టి మనకు లోన్ పేర్స్ 0 వచ్చినాయి. అదేవిధంగా నేను ఇంతకుముందు చెప్పిన జినాన్ F6లో యొక్క హైబ్రిడేషన్ ఎన్ని లోన్ పేర్స్, JLs లాంటి దాంట్లో ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయని అడిగిందని చెప్పిన కదా. ఇక్కడ సిగ్మా హైబ్రిడేషన్ H6 సిగ్మా బాండ్స్ ఉంటాయి. లోన్ పేర్స్ కావాలి. లోన్ పేర్స్ సెంట్రల్ ఆటమ్ గ్రూప్ నెంబర్ ఎంత? 8th గ్రూప్. 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి 8th గ్రూప్ -6. ఎందుకంటే సిగ్మా బంధాలు ఉంటాయి, ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి /2 చేస్తే 2/2 అంటే 1 లోన్ పేర్ వస్తుంది. ఇక్కడ 1 లోన్ పేర్ ఉంటుంది. 6 + 1 7 అంటే హైబ్రిడేషన్ sp3d3 హైబ్రిడేషన్. 7 ఉంటే ఒక s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాలు, d ఆర్బిటాల్ కలిస్తే sp3d హైబ్రిడేషన్ ఫామ్ అయింది. ఇది ఇక్కడ దీంట్లో చాలా సబ్జెక్టు మనకు ఉంటుంది కాబట్టి సో ఇట్లా నేర్చుకోవాలి. తర్వాత మెథడ్ 3 ఏంటంటే న్యూట్రల్ మాలిక్యూల్ hybridization is equal to half into G + M అనే ఫార్ములా యూజ్ చేయాలి. క్యాటయాన్ మాలిక్యూల్ hybridization is equal to G + క్యాటయాన్ మాలిక్యూల్స్ ఇలా -C అని పెట్టాలి. anion molecule hybridization is equal to half into G + M + C. ఇక్కడ G అంటే సెంట్రల్ ఆటమ్ గ్రూప్ నెంబర్, M అంటే నెంబర్ ఆఫ్ మోనో అటామిక్ ఎలిమెంట్స్. దీనికి ఎగ్జాంపుల్ న్యూట్రల్ మాలిక్యూల్ అంటే CH4, అమోనియా, H2O ఇలా తీసుకోండి న్యూట్రల్. క్యాటయాన్ మాలిక్యూల్ అంటే NO2+ తీసుకోండి. అలా యానయాన్ మాలిక్యూల్ అనుకోండి. యానయాన్ మాలిక్యూల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ SO4 - 2 తీసుకోండి. ఇది యానయాన్ మాలిక్యూల్ అవుతుంది. ఇప్పుడు దీన్ని హైబ్రిడేషన్ చేయాలంటే సింపుల్గా ఆఫ్ పెట్టండి. G సెంట్రల్ ఆటమ్ గ్రూప్ నెంబర్ అంతా 4th గ్రూప్ అంటే 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు. ఎన్ని ఉన్నాయి? మోనో అటామిక్ ఎలిమెంట్స్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4/2 అంటే 8/2. 8/2 అంటే ఎంత వస్తుంది? 4 వస్తుంది. 4 అంటే హైబ్రిడేషన్ sp3 హైబ్రిడేషన్. సో ఇలా క్యాటయాన్ మాలిక్యూల్. C అంటే చార్జ్ ఎంత ఉందో అంటే రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యానయాన్ మాలిక్యూల్ హైబ్రిడేషన్ ఉంది. దీన్ని SO4 - 2 హైబ్రిడేషన్ చేయాలి. హాఫ్ ఇంటూ గ్రూప్ సెంట్రల్ ఆటమ్ గ్రూప్ నెంబర్ ఎంత? S. ఇక్కడ సెంట్రల్ ఆటమ్ H2SO4ని ఒక H తీసేస్తే HSO4- అవుతుంది. ఇంకొక ప్రోటాన్ తీసేస్తే SO4 - 2 అవుతుంది అన్నట్టు అట్లా. సో కాబట్టి ఇక్కడ సెంట్రల్ ఆటమ్ 6th గ్రూప్ ఎలిమెంట్ 6 ప్లస్ మోనో అటామిక్ ఎలిమెంట్స్ ఉన్నాయా? మోనో అటామిక్ ఎలిమెంట్స్ అంటే లైక్ చెప్పిన ఇంతకుముందుకి ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ లైక్ హైడ్రోజన్ అండ్ 7th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ రాయాలి. సో ఇక్కడ
ఆక్సిజన్ అనేది డయాటామిక్ ఎలిమెంట్ ఉంది కాబట్టి డయాటామిక్ ఎలిమెంట్ ఉంది కాబట్టి రాయని అవసరం లేదు. జీరో డయాటామిక్ మోనోటామిక్ ఎలిమెంట్స్ 0 ఉన్నాయి. ప్లస్ ఛార్జ్ ఎంత ఉంది ఇక్కడ -2 ఉంది. అంటే ఏం చేయాలి ప్లస్ చేయాలి. 6 + 2 8 8/2 4 అంటే హైబ్రిడేషన్ అది sp3 హైబ్రిడైజేషన్ sp3 హైబ్రిడైజేషన్. సో ఈ విధంగా మనము హైబ్రిడైజేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ CO2 ఉంది. CO2 ఫస్ట్ మెథడ్ చేసినాం, సెకండ్ మెథడ్, థర్డ్ మెథడ్ ఎప్పుడు చేసినా అది sp నే వస్తుంది. ఎందుకంటే హాఫ్ ఇంటూ ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూట్రల్ మాలిక్యూల్ కాబట్టి 1/2 ప్లస్ G సెంట్రల్ ఆటమ్ ఫోర్త్ గ్రూపు. మోనో అటామిక్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా లేవు 0 అంటే మనం 4/2 అంటే 2 వస్తుంది కాబట్టి ఏ హైబ్రిడేషన్ ఇది sp హైబ్రిడేషన్. సో ఇలా ఇచ్చిన ప్రతి కాంపౌండ్ యొక్క హైబ్రిడేషన్. అదేవిధంగా మీకు ఇంకొకటి SiO2 ఉండాలి కదా. SiO2 హైబ్రిడేషన్ మనకు ఈ మెథడ్లో రాలేదు. SiO2 సిలికా ఇలా ఎలా ఉంటుంది అంటే దీని యొక్క స్ట్రక్చర్ SiO each silicon is bonding with 4 oxygen atoms, sigma. In SiO2 each silicon bonding with 4 oxygen atoms with 4 sigma bonds. 4 sigma bonds అంటే ఏ హైబ్రిడేషన్ 4 sigma bonds అంటే ఏ హైబ్రిడేషన్ sp3 hybridation. No lone pair of electron ఎందుకంటే silicon is a fourth group element. 1 electron ఇక్కడ ఉంది, 1 electron 4 electrons అయిపోయినాయి కాబట్టి సో 4 sigma bonds ఉన్నాయి కాబట్టి sp3 హైబ్రిడేషన్ వస్తుంది. సో ఫస్ట్ మెథడ్ ఇస్ డిపెండ్ అపాన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. సెకండ్ మెథడ్ హైబ్రిడేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ప్లస్ ఇంకొక మెథడ్ ఉంటుంది. సో కాబట్టి సిమిలర్గా ఉంటుంది ఇలా. నెక్స్ట్ థర్డ్ మెథడ్ న్యూట్రల్ మాలిక్యూల్ ఎలా, క్యాటయాన్ మాలిక్యూల్ ఎలా, యానయాన్ మాలిక్యూల్ ఎలా. సో ఈ విధంగా హైబ్రిడైజేషన్ను మనము క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇచ్చిన ఏ కాంపౌండ్ ఇచ్చినా సరే, ఎలాంటి కాంపౌండ్ ఇచ్చినా మనము హైబ్రిడేషన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇంకొకటి లాస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ PCl5 ఇచ్చిండు. దీన్ని 3 మెథడ్లు అప్లై చేసి చూద్దాం. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కనుక తీసుకుంటే ఫస్ట్ మెథడ్ కనుక తీసుకున్నట్టయితే ఫాస్ఫరస్ 5th గ్రూపు, క్లోరిన్ ఇది 7th గ్రూపు. సో 35 అవుతుంది. 5 × 7 5 7 35 మనం 40 వస్తుంది వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. 8 తోటి చేయాలి. 8 5 40 కాబట్టి మనకు 0 వస్తుంది. మనం 5 + 0 5 అంటే హైబ్రిడేషన్ అనేది sp3d. అదేవిధంగా హైబ్రిడేషన్ తీసుకోండి ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంది నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ అని అడిగింది అనుకుందాం. సో నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్. సిగ్మా బంధాలు ఏంది ఇక్కడ 6 ఈ 5 క్లోరిన్ 1 6 - 1 అంటే 5 సిగ్మా బాండ్స్ వస్తుంది. 5 సిగ్మా. లోన్ పేర్స్ కావాలంటే సెంట్రల్ ఆటమ్ గ్రూప్ నెంబర్ 5th మైనస్ ఎన్ని సిగ్మా బంధాలు ఉన్నాయి 5 సిగ్మా బంధాలు ప్లస్ 5 సిగ్మా 0 π బాండ్ బై 2 అంటే 5/5 - 5/2 అంటే 0/2 అంటే 0 లోన్ పేర్స్. మనకు PCl5లో లోన్ పేర్ల సంఖ్య ఎంత అడిగినా కూడా క్వశ్చన్ చేయొచ్చు 0 లోన్ పేర్స్. సో అప్పుడు మనము 5 వస్తుంది. 5 అంటే హైబ్రిడేషన్ sp3d. ఈ మెథడ్లో కూడా మనకు అదా వచ్చింది. తర్వాత ఇది న్యూట్రల్ మాలిక్యూల్ కాబట్టి న్యూట్రల్ మాలిక్యూల్ యొక్క హైబ్రిడేషన్ ఉంది G + M వస్తుంది. అంటే మనకు ఇక్కడ ½ ఇంటూ G 5th గ్రూప్ ఎలిమెంట్ అండ్ Cl సంఖ్య M ప్లేస్లో ఎన్ని పెట్టాలి 5 పెట్టాలి. సో 10/2 అంటే 5 వస్తుందంటే sp3d హైబ్రిడేషన్. సో ఇలా ప్రతి మెథడ్ని కూడా మనము చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మనము ఆర్గానిక్ మాలిక్యూల్స్ హైబ్రిడేషన్ చూద్దాం. మన రీసెంట్గా గురుకుల PGTలో కూడా లాస్ట్ ఇయర్ 2000 లాస్ట్ గురుకులలో కూడా క్వశ్చన్ అడగదు. మొన్న పేపర్ చూడలేదు, ఆన్లైన్ ఎగ్జామ్ కార్డ్ చూడలేదు. సో హైబ్రిడైజేషన్ ఇస్తే ఈ 3 మెథడ్లో మీరు అప్లై చేస్తే క్వశ్చన్ అనేది మిస్ కాదు. సో ఏ విధంగానైనా మీరు అంటే ఫాస్ట్గా చెప్పొచ్చు. ఫస్ట్ ఇది నేను మోటివేషన్ క్లాసు డెమోల గురించి చెప్పిన. ఇంతవరకు నేను క్లాస్ అనేది ఫస్ట్గా చెప్పడం వల్ల కొంచెం ఫాస్ట్ అయిందేమో అనుకుంటా. నెక్స్ట్ వీడియోస్లలో ఫిజికల్ సైన్స్ సంబంధించినటువంటి అటామిక్ స్ట్రక్చర్ కావచ్చు, పీరియాడిక్ క్లాసిఫికేషన్ కావచ్చు, యాసిడ్స్ అండ్ బేసెస్ కావచ్చు, టోటల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కావచ్చు, దాదాపు 60% సిలబస్ నేను ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు. మెయిన్ ఆన్లైన్లో కాదండి, ఆఫ్లైన్లో ఏపీలో అండ్ తెలంగాణలో
మనము ఈ రెండు ప్లేస్లలో ఏపీ డిఎస్సి కావచ్చు, తెలంగాణ డిఎస్సి కావచ్చు, ఫిజికల్ సైన్స్ బ్యాచ్ ఇప్పుడే కాదు, ఫిజికల్ సైన్స్ బ్యాచ్ అనేది 2012 ఇన్స్టిట్యూట్ పెట్టినప్పటి నుంచి కూడా నేను మన బాసర వన్ సైడే ఫిజికల్ సైన్స్ ఉంటుంది. కాబట్టి నేను ఫ్యాకల్టీ అలానే ఉంటారు, నాతో పాటు ఇంకా చెప్పేటువంటి ఫ్యాకల్టీ కూడా మంచి ఫ్యాకల్టీ తీసుకుంటా. కాబట్టి ఈ ఫిజికల్ సైన్స్ బ్యాచ్ అభ్యర్థులు ఎవరున్నా కూడా ఇండైరెక్ట్గా మీరు మన బాసర ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే మినిమం బేసిక్స్ రాని ప్రతి అభ్యర్థి కూడా నేను అప్పుడప్పుడు క్లాస్ తీసుకొని సబ్జెక్ట్ నేర్పడం వల్ల బేసిక్స్ అన్నీ కూడా నేను నేర్పించగలుగుతా. సో దాంతోపాటు సబ్జెక్టు బేసిక్స్ వస్తేనే కోచింగ్ తీసుకున్నంత మాత్రాన ఉద్యోగం రాదండి. కోచింగ్ వల్లనే కోచింగ్ తీసుకుంటే అంటే అందరు కోచింగ్ తీసుకుంటారు, అందరికి ఉద్యోగాలు రాదు. కోచింగ్ తీసుకునే డబ్బులో చెప్పేటువంటి ఫ్యాకల్టీ నేర్చుకునే సబ్జెక్టు ఈజీ వేలో సబ్జెక్ట్ ఉంటుంది. కాబట్టి ఎన్ని మాలిక్యూల్స్, ఇంకా నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి ఇందులో, రాయల్ మాలిక్యూల్స్. సో ఏదైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ డైబోరేనే అడుగుతాడు, B2H6 యొక్క హైబ్రిడేషన్ అడగొచ్చు. సో కాబట్టి అది ఆన్లైన్లో ఆన్లైన్ క్లాసెసే, ఆఫ్లైన్ క్లాసెసే. ఆన్లైన్కు ఆఫ్లైన్కు 90% తేడా ఉంటుంది సబ్జెక్ట్ నేర్చుకునే విధానంలో. కాబట్టి సో మీరు ఆఫ్లైన్ ప్రిపేర్ చేయండి. మంచి అవకాశం, 2 తెలుగు రాష్ట్రాలలో నోటిఫికేషన్ వస్తుంది. ఈ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు కష్టపడుతున్నారు కానీ చిన్న కరెక్ట్ ఒక ప్రాపర్ వేలో మీరు వెళ్ళకపోవడం వల్లనే మీరు చాలా ఇదే మనము ఏపీలో విజయవాడ బ్రాంచ్లో లాస్ట్ టైం 2018లో మనకు దాదాపు ఫిజికల్ సైన్స్లో మాకు జాయిన్ అయిన దాదాపు 40 మెంబర్స్ జాయిన్ అయ్యారు. సుమారుగా 40 మెంబర్స్ జాయిన్ అయితేనే దాదాపు 18 మందికి మనకు ఉద్యోగాలు వచ్చినాయి. అంటే సందులో సగం, దాదాపు ఆల్మోస్ట్ సగం వచ్చినాయి. చాలా డిస్ట్రిక్ట్లలో మనకు ర్యాంక్స్ కూడా మంచి ర్యాంక్స్ కూడా రావడం జరిగింది. టాప్ స్టేట్ 3rd ర్యాంక్ ఏమో రావడం జరిగింది, ఈస్ట్ గోదావరి 2nd ర్యాంక్ అలా. సో వచ్చిన ప్రతి అభ్యర్థి కూడా న్యాయం చేయగలిగినాము. కాబట్టి 40 మెంబర్స్ వస్తే 18 ఉద్యోగాలు వచ్చినాయంటే అది జోక్ కాదు. అదేవిధంగా 2017 గురుకుల ఫిజికల్ సైన్స్లో ఆల్మోస్ట్ వన్ సైడ్ క్లీన్ స్విప్ చేసినాము. దాదాపు 80% 90% పోస్టులు బాసరకే రావడం జరిగింది. సో ఎప్పుడైనా బాసర 2012 నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు 2 తెలుగు రాష్ట్రాలలో ఫిజికల్ సైన్స్లో క్లీన్ స్విప్ చేస్తున్నాము. సో పోస్టులని ఈసారి కూడా అదేవిధంగా పోస్టులు ఉన్నదాన్ని బట్టి మీరు పోస్టులు ఉంటే కనుక మీరు చూసుకొని బాసర ఇన్స్టిట్యూట్ని ప్రిఫర్ చేయండి. ఫిజికల్ సైన్స్ని పూర్తి న్యాయం చేసేటువంటి బాధ్యత నాతో పాటు ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, మెథడాలజీ కావచ్చు, ఈవెన్ జీకే, పిఐ కావచ్చు, అన్ని సబ్జెక్టులను కూడా మంచి టాప్ సబ్జెక్టులని మీకు ఫ్యాకల్టీ ఇంట్రడ్యూస్ చేసి మీకు మీ యొక్క నాలెడ్జ్కి 2 మార్కులతో 3 మార్కులతో మిస్ అయ్యే అభ్యర్థులు మా దగ్గరికి వస్తే ఆ మిస్ అయ్యే ఛాన్స్ కూడా లేకుండా మీకు ఇంకొక టాప్ ప్లేస్లోనే ఉండే విధంగా మా వంతు మేము కృషి చేస్తాము. థ్యాంక్ యూ అండి, అవకాశాన్ని యూజ్ చేసుకుంటారండి. థ్యాంక్ యూ.